రాజాసింగ్ గారు బీజేపీకి రాజీనామా చేసిండు. బీజేపీ పార్టీ రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదించింది. ఇక నుంచి బీజేపీతో రాజాసింగ్కి ఎలాంటి సంబంధం నేను తేల్చి చెప్పింది. అయితే మరి రాజాసింగ్ గారు పవన్ కళ్యాణ్ గారితో జత కడతాడా, జనసేన పార్టీలోకి వెళ్తాడా, పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు రాజాసింగ్ గారు ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళగలరా? అసలు రాజాసింగ్ గారి సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు పవన్ కళ్యాణ్ గారితో రాజాసింగ్ ప్రయాణం ఉండబోతుందా? అసలు రాజాసింగ్ గారి ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. నిజంగా రాజాసింగ్ గారు జనసేనతో జత కడితే లాభమా నష్టమా మీ కామెంట్ని తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి రాజాసింగ్ గారు బీజేపీకి రామ్ చెప్పిండు. మీకో దండం, మీ పార్టీకో దండం అని రాజీనామా చేస్తే బీజేపీ యాక్సెప్ట్ చేయదని చాలామంది భావించారు. కానీ బీజేపీ అనూహ్యంగా యాక్సెప్ట్ చేసింది. ఇక నుంచి రాజాసింగ్ బీజేపీ పార్టీకి అయితే సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. అయితే రాజాసింగ్ గారి మరి ఆలోచన జనసేనకు వెళ్ళవైపు ఉన్నదా? ఎందుకంటే ఆయన రాజీనామా ఆమోదించిన తర్వాత ఒకటే మాట చెప్పిండు, సనాతన ధర్మం కోసం హిందువుల పక్షాన్ని ఎప్పటికీ నేను కొట్లాడుతా అని చెప్పిండు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఏ విధంగా కొట్లాడుతుండో మనందరికీ తెలుసు. సనాతన ధర్మ బోర్డు ఉండాలని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ మాటలకు రాజాసింగ్ గారు కూడా స్పందించిండు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం బోర్డు ఉండాల్సిందే అని చెప్పేసి హిందువుల తరపున పవన్ కళ్యాణ్ గారి మాటల్ని రాజాసింగ్ గారు గతంలో సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసిన తర్వాత సనాతన ధర్మం గురించి ఖచ్చితంగా నేను కొట్లాడుతాను. మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నాడు. మరి ఇద్దరి భావజాలం ఒకే విధంగా ఉన్నట్టుగా కనబడుతుంది. మరి నిజంగానే రాజాసింగ్ జనసేన పార్టీలోకి వస్తే తెలంగాణ విభాగానికి, తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడిగా ప్రకటిస్తారా? ఒకవేళ ప్రకటిస్తే జనసేన పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా? ఎందుకంటే రాజాసింగ్ గారు హిందువులలో చాలా పాపులర్ లీడర్. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేస్లో రాజాసింగ్కి అయితే విపరీతమైన యూత్లో క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా హిందూ యూత్లో ఆయనకున్న క్రేజ్ మామూలుగా ఉండదు. కాకపోతే మరి జనసేనతోటి పవన్ కళ్యాణ్ గారితో జత కడితే ఎలా ఉంటుంది? అది నిజంగా జత కడితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజాసింగ్ ఇద్దరు కలిస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్య మీద స్పందిస్తాడు, ప్రతి విషయంలోనూ ముందుంటాడు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఆయన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు. తన ధర్మాన్ని ప్రేమిస్తూనే ఇతర ధర్మాలను గౌరవిస్తాడు. అది పదే ప్రతి మీటింగ్లో చెప్తాడు. మొన్న తమిళనాడు మీటింగ్ పోతే కూడా అదే చెప్పిండు, మనం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని, మన ధర్మాన్ని మనం ప్రేమిద్దాం, పరధర్మాన్ని గౌరవిద్దామని చెప్పి క్లియర్గా క్రిస్టియన్స్ని గౌరవించాలి, ముస్లింలను గౌరవించాలి, ప్రతి మతాన్ని గౌరవించాలని చెప్పిండు. కానీ రాజాసింగ్ గారు మాత్రం కేవలం హిందువుల తరపున హిందువుల కోసం ఫైట్ చేస్తాడు. ఎలాంటి ఉన్నా ముందే చెప్పేస్తాడు, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఆయన మొహమ్మీనే చెప్పేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమో అందరినీ గౌరవించాలి, అదేవిధంగా హిందువులని ముందుండి నడిపించాలి అని చెప్పేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్తాడు. మరి వీరిద్దరు నిజంగా కలిస్తే మాత్రం ఎట్లుంటుంది అంటే నిజంగా చాలా బలం అని చెప్పాలి జనసేన పార్టీకి ఈ రకంగానైతే. ఎందుకంటే జనసేన తరపున తెలంగాణలో బలమైన నాయకులు లేరు. ఇప్పుడు రాజాసింగ్ వస్తే ఒక బలమైన నాయకుడు అవుతాడు, దానిలో డౌటే లేదు. సో ఆయన కూడా ఈ పవన్ కళ్యాణ్తో జత కడితే ఇద్దరు కలిసి చేసే ప్రయాణంలో విజయం ఉంటుందా అంటే ఆల్రెడీ గోషామాల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన లీడర్గా నిరూపించుకోడు. రాజాసింగ్ గారు ఏ పార్టీలోకి పోతారని చెప్పి అందరూ ఎదురు చూస్తారు. కానీ జనసేన పార్టీకి పోవడానికి ఒకే ఒక రీజన్ సనాతన ధర్మం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ ధర్మాన్ని గురించి ఫైట్ చేస్తుండు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రాజాసింగ్ గారికి ఒక మంచి గతంలో కూడా ఒక సోదరభావం ఉంది. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా రకాలుగా ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే పాజిటివ్గానే మాట్లాడతాడు, ఎక్కడో ఒక చోట విభేదించవచ్చు. కానీ చాలా చోట్ల రాజాసింగ్ గారికి ముఖ్యంగా హిందువుల తరపున ఎవరు కొట్లాడినా రాజాసింగ్ అంటాడు, మద్దతు చెప్తాడు. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ హిందువుల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మరి రాజాసింగ్ వచ్చే అవకాశం ఉందా? వస్తే మాత్రం ఖచ్చితంగా లాభం ఉంటుంది పార్టీకి మాత్రం. ఎందుకంటే ఇప్పటిదాకా అంత బలమైన నాయకులు లేదు తెలంగాణలో. ఇది ఇంతకుముందు గత ఎన్నికలలో కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ 8 చోట్ల పోటీ చేస్తే కూకట్పల్లిలో 40,000 ఓట్లు వచ్చినాయి. గతంలో 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. ఏ రకంగా చూసినా జనసేన పార్టీ తెలంగాణలో ఏ విషయంలో వాళ్ళ క్యాడర్ అయితే స్పందిస్తూనే ఉంది. సో రాజాసింగ్ గారు రావడం వల్ల ఇంకా బలంగా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. రాజాసింగ్ గారు జనసేనలోకి వస్తే ఎట్లుంటుంది అనేది. ఆయన వస్తాడు అనేది ప్రచారం మాత్రమే, ఇది వాస్తవం అయితే కాదు. ఆయన ప్రచారాన్ని మనం మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంది. మరి మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. వస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ రాజాసింగ్ గారు నిజంగానే జనసేనలోకి వస్తాడా అని మీ అభిప్రాయం తెలియజేయండి. జై హింద్.